ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ యాష్ వెడ్నెస్డే ఏదైతే ఉందో దీన్ని బట్టి చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇది ఆచారంగా మనం పాటించాలా, లేకపోతే మన ప్రతి డినామినేషన్కి ఇది వర్తిస్తుందా, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి దీని యాక్చువల్ రూట్ కాజ్ మనం చూసుకుంటే, ఎందుకు ఎస్పెషల్లీ ఆ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారు ఎందుకు దీన్ని రిప్రజెంట్ చేస్తారు అంటే, దీని రూట్ కాజ్ చూసుకుంటే మనము ఆ యాషెస్, ఆ బూడిది ఏదైతే ఉందో అది ముందు సంవత్సరం మట్టల ఆదివారం రోజు, ఆ పామ్ సండే రోజు ఏవైతే పామ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి కాల్చి వాటిని బూడిదిగా చేసి, అది ఈ ఇయర్ దాన్ని ఇక్కడ నుదుటి పైన పెట్టుకొని వారు ఏమని సూచనగా అంటే, మనము మట్టిగా పుట్టాం కాబట్టి మట్టిగానే చనిపోతాం కాబట్టి ఆ తగ్గింపు వారు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ సీజన్ ఏదైతే ఉందో ఇది రిపెంటెన్స్ అండ్ హ్యూమిలిటీకి సూచనగా ఉన్న సీజన్ ఇది. కాబట్టి మనం మన జీవితంలో దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నా సరే, తండ్రితో సంబంధం లేకుండా జీవిస్తున్న జీవితమైన, ప్రార్థనాపూర్వకంగా లేకుండా ఉన్న జీవితమైనా జీవిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ సీజన్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనల్ని మనం తగ్గించుకొని మరలా దేవుని చెంతకి వచ్చి ఆ సంబంధాన్ని, ఆ రిలేషన్షిప్ని ఏర్పరచుకునే ఆ సీజన్గా ఉంది. వీ హ్యావ్ టు పొజిషన్ అవర్ సెల్ఫ్ టు గెట్ బ్యాక్ టు వేర్ వీఆర్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. కాబట్టి మనందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి, దేవుని పాదాల చెంతకి మన జీవితాన్ని అర్పించుకొని మళ్ళీ మన తండ్రితో మన సంబంధాన్ని ఏర్పరచుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయలాగిన ప్రార్థనాపూర్వకంగా మీ అందరినీ వినిపిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపించును.